ఉదయకాల ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమామయుడా, మమ్మల్ని అత్యంత మిక్కిలిగా ప్రేమిస్తున్న మా దేవా, నీకు స్తుతులు నాయన, స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. గతించిపోయినటువంటి రాత్రి కాలమంతను కూడా మీ రక్షణ, మీ కాపుదల, మీ కంచె మాకు అనుగ్రహించారు నాయన. మీ రెక్కల చాటున మమ్మల్ని భద్రపరుచుకొని మాకు కావలసిన నిద్రను మాకు అనుగ్రహించారు. స్తుతులు నాయన, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అదేవిధంగా మరొక నూతనమైన దినమును మాకు తండ్రి బహుమానముగా అనుగ్రహించారు. ఈ రోజును చూడలేని వారు అనేకులు ఉన్నారు తండ్రి. అయినప్పటికీ మమ్మల్ని ప్రేమించి మా ఎడల మీ కృప కుమ్మరించి మా అందరిని సజీవులుగా ఉంచిన విధానాన్ని బట్టి మీకే కోట్లాది కోట్ల కృతజ్ఞత అర్పణలను, స్తుతులను చెల్లిస్తున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, నిన్ను రక్షించుటకును నిన్ను విడిపించుటకును నేను నీకు తోడయుందును అని ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 20వ వచనం ద్వారా ఈ ఉదయాన మాకు జ్ఞాపకం చేస్తున్నారు. అవును తండ్రి, ఈ రోజున ప్రభువా, ఏ కార్యము చేయడానికి తండ్రి సంకోచిస్తూ ఆగిపోతున్నారో వారందరితో మీరు మాట్లాడుతున్నారు. వారిని మీరు రక్షిస్తారని, వారిని మీరు కాపాడతారని, మీరు వారికి తోడుగా ఉన్నారని, దేనిని బట్టి కూడా భయపడకుండా ఈరోజు ఏ కార్యమైతే చేయాలనుకుంటున్నారో, దేనిలో అయితే ముందుకు వెళ్లకుండా ఆగిపోతున్నారో, ఆపబడుతున్నారో, ఏ భయమైతే వారిని వేధిస్తుందో, ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు అయితే వారిని ఆపేస్తున్నాయో నాయన, మీరు తోడై ఉండగా వారికి ఏమీ కాదు, ఎవరు ఆపలేరు, ప్రతి విషయంలో విజయం వస్తుంది కనుక నాయన వారందరూ కూడా ఈ రోజున వారు అనుకుంటున్న కార్యాలు నెరవేర్చుకొనడానికి సహాయం దయచేయండి తండ్రి. ఆయన ప్రార్థిస్తున్నాము. ఈ రోజంతటిని మీకే సమర్పిస్తున్నాము తండ్రి. మా దేహమును తండ్రి మీకే అప్పగిస్తున్నాము. మీ నామానికి ఆయాసకరంగాను, మీ నామానికి అవమానకరంగాను మేము ఉండకుండా ఈరోజు మా జీవితాలను మీరే మలచండి తండ్రి. మీ చిత్తాన్ని మా అందరి జీవితాల్లో నెరవేర్చుకోనండి ప్రభువా. అయా, బిడ్డలు చేస్తున్న ప్రతి పనిలోనూ దీవెనలను, ఆశీర్వాదాలను దయచేయండి. కావలసిన జ్ఞానమును, బలమును, శక్తిని వారికి అనుగ్రహించండి. ఎవ్వరు కూడా ప్రభువా అయా బద్ధకంగా, నిరాశతో ఉండకుండా అయా యాక్టివ్గా ఉంటూ పని చేయడానికి, ఆశీర్వదింపబడడానికి కృప దయచేయండి నాయన. ఆగిపోయి ఉన్న పనులు కూడా, ఎవరి చేతైతే అవి ఆపబడ్డాయో ప్రతి పని కూడా తండ్రి జరగబడునుగా కానీ ప్రార్థిస్తున్నాము. నూతనమైన శుభకార్యములు ఈరోజు ప్రారంభిస్తూ ఉన్నారు. వారికి మీ దీవెనలను దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. అయా, అదే రీతిన ఈ రోజున ఎవరికి ఏ లోటు లేకుండా మీరే సహాయము దయచేయండి. అయ్యా, వారికి కావలసిన ఆరోగ్యం దయచేయండి. వారికి కావలసిన ఆర్థిక శక్తిని, పరిస్థితిని దయచేయండి నాయనా. వారికి కావలసిన ఆహారమును మీరే వారికి తండ్రి సమకూర్చమని అడుగుతున్నాము తండ్రి. ప్రతి బిడ్డని సమృద్ధిలోకి ఈ రోజంతను నడిపించమని అడుగుతున్నాం ప్రభువా. అయా, ఆత్మీయ జీవితాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం. మా ఆత్మీయ జీవితం సన్నగిల్లిపోకుండా వాక్యంతో మమ్మల్ని ఈరోజు నింపండి తండ్రి. ఈ లోక సంబంధమైన అపవాది క్రియల్లో తండ్రి మేము చిక్కుబడకుండా జ్ఞానం దయచేయండి. మా సాక్ష్యం విషయంలో మేము జాగరూకులమై ఉండుటకు అయా మాకు జ్ఞానాన్ని దయచేయండి ప్రభువా. అయా, ఈ రోజున ఎవరితో ఎవరు కూడా ఎటువంటి గొడవలు లేకుండా, విభేదాలు లేకుండా, మనస్పర్ధలు లేకుండా క్షమించే మనస్సును, తగ్గించుకునే మనస్సును మాలో ఉన్న ప్రతి బిడ్డకు మీరే దయచేయమని నాయన, ఈరోజు మీరు మాకు అనుగ్రహించిన విలువైన సమయాన్ని వ్యర్థపరిచే వారిగా ఉండకుండా కృప దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. ఆయా చేస్తున్న ప్రయాణాలను బట్టి అడుగుతున్నాం తండ్రి. ఆయా ప్రదేశాలు వెళ్తూ ఉన్నాం తండ్రి, వెళ్ళబోతూ ఉన్నాం ప్రభువా. కాపుదల, రక్షణ దయచేయండి. ఎవరికి ఏ అపాయము, ఏ ప్రమాదము ఏవి జరగకుండా ప్రతి బిడ్డ కూడా అయా సురక్షితంగా, క్షేమంగా మరలా గమ్యస్థానాలు చేర్చబడే వరకు మీ దేవదూతల కంచె, మీ కాపుదల దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. నాయన ప్రార్థిస్తున్నాం. ఎగ్జామ్స్ అని, ఇంటర్వ్యూస్ అని బిడ్డలు వెళ్తున్నారు నాయన. అయా, వారికి జ్ఞానమును, తెలివిని, జ్ఞాపక శక్తిని మీరే దయచేయండి తండ్రి. అయ్యా, ఎవరైతే బిడ్డలు హాస్పిటల్స్కి వెళ్తున్నారో వారికి కూడా మీరు తోడై ఉండండి. వారి రిపోర్ట్స్లో, వారి యొక్క డెలివరీస్లో, వారి యొక్క చెకప్స్లో, ఆపరేషన్లో అన్నిటిలోనైనా మీ సహాయం దయచేసి వారికి అనుకూలంగా పరిస్థితులన్నీ కూడా మార్చమని అడుగుతున్నాం ప్రభువా. నాయన, గృహాల్లో బిడ్డలు ఒంటరిగా ఉంటున్నారు. అయా, వారిని ఏ దుష్టుడు, ఏ అపవాది క్రియలు, ఏ దొంగలు వారిని ఏమి చేయకుండా ఈ రోజంతా క్షేమంగా వారిని భద్రపరచమని కూడా బ్రతిమాలుకుంటున్నాం నాయన. అదే విధంగా తండ్రి, ఈ రోజున మేమందరము కూడా
మీ నామాన్ని గణపరిచే విధంగా ఉండే కృప దయచేయండి తండ్రి. అనేకుల ఎదుట మీకు సాక్షులుగా నిలవబడే ధన్యత దయచేయండి నాయన. ఎవరి చేతుల్లో బిడ్డలు మోసపోకుండా, దేనిని బట్టి వారు ఆకర్షింపబడకుండా, ఎటువంటి పాపపు క్రియల్లో పాలుభాగస్తులు కాకుండా ఆ బిడ్డలను మీరే తండ్రి నడిపించమని అయినా మీ కృపను బట్టి, దయను బట్టి మరొక నూతన సంవత్సరంలోకి ప్రవేశించి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్నారు తండ్రి. వారిని, వారి కుటుంబాలను కూడా దీవించండి ఆయన. మేము కొందరికైనాను మీ యొక్క పరిశుద్ధమైన నామాన్ని ప్రకటిస్తూ రాజ్య సువార్తలో పాలుభాగస్తులయ్యే ధన్యత మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి నమ్మకమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.